మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకు గుండెల మీద చేసుకొని మాట్లాడుకున్నాం. కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి. పూర్తి కాలేదు, ఇంకా పనులు ఉన్నాయనేటువంటిది కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల్ని మోసం చేయడం కోసమే ఆ రోజు మీరు ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేశారు, జాతికి అంకితం చేశారు అనేటువంటిది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ సభకు వస్తే సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు లేవు అధ్యక్ష. అందుకనే సభ నుంచి మొహం చాటేసి తిరిగేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాల్లో 19-24 మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి, పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన. ఓన్లీ ఒక నేతన్న నేతం తప్ప వాళ్ళకి ఏ విధంగా సహకారం లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు. చెప్పండి అధ్యక్ష. వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళలో చూస్తున్నారు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు 40% ఉంటుంది, మీరు ఎందుకు చూడడం లేదు? ఇది ఎంత మేరకు కరెక్ట్ అతను ఇప్పుడు అడుగుతున్నాడనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచించాలి. వచ్చినటువంటి ఫలితాన్ని గౌరవించాల్సినటువంటి సందర్భాలు వదిలేసి ఎవరు గెలిచినటువంటి వారు మా అభ్యర్థి అని చెప్పుకోవడం అనేటువంటిది ఎంతకంటే సిగ్గుచేయటం అనేటువంటిది ఇంకోటి ఉండదు. సరే, రేపు 10 గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గర ఉండే రుజువులు తీసుకొని రా. నా దగ్గర ఉండే రుజువులు తీసుకొని ఏంది నీ సతీమణి పైన ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, అఫ్డివేట్లో ఎంత చూపలేదు, నేను తీసుకొస్తా. गरीब व्यक्ति जो कि कहीं से भी चाय पिए या चाय का पैकेट खरीदे वो भी उतना ही इनडायरेक्ट टैक्स चुकाते हैं जितना कि अंबानी और अडानी चुकाते होंगे. రీఛార్జ్ పేరిట ఈ డిసెంబర్కే మా ముఖ్యమంత్రి గారి పదవి కాలము అయిపోతుందని మీనాక్షి నటరాజు అందుకే వచ్చిందని చెప్పినటువంటి చెత్త మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. చూడకుండా తెలంగాణ ప్రజలు సెకండ్ ఎయిర్పోర్ట్ సిగ్గులేని 10 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్ర అధికారులు ఉండి ఒక ఎయిర్పోర్ట్ సాధించలేకపోయినాం.